నమస్కారం, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాజా మొహిద్దీన్, ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు మనం చికెన్ గునియా గురించి తెలుసుకుందాం. చికెన్ గునియా అనేది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఇది దోమల ద్వారా, టిక్స్, ఫ్లీ అనే పురుగుల ద్వారా మన మనుషులకి వ్యాప్తిస్తుంది. చికెన్ గునియా అనేది ప్రాణాపాయమైన వ్యాధి కాదు, కాకపోతే వీటి లక్షణాలు చాలా సివియర్గా ఉంటాయి. చికెన్ గునియా లక్షణాలు దోమ కుట్టిన 3 రోజుల నుంచి 7 రోజుల తర్వాత మొదలవుతాయి. ఇందులో ముఖ్యంగా జ్వరము, కీళ్ళ నొప్పులు ముఖ్యంగా ఉంటాయి. ఇవే కాకుండా మనకి తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, ఒంటి మీద దద్దులు కూడా వస్తాయి. చాలా లక్షణాలు 10 రోజుల్లో దానికే తగ్గిపోతాయి. కాకపోతే కీళ్ళ నొప్పులు మాత్రం ఒక్కొక్కసారి చాలా సివియర్ అయ్యి క్రానిక్ ఆర్థరైటిస్ కింద మారే అవకాశం చాలా మటుకు ఉంది. ఈ చికెన్ గునియా అనేది దోమ కుడితే ఎవరికైనా వస్తాయి. కాకపోతే చిన్నపిల్లలు, వృద్ధులు, షుగరు, గుండె జబ్బులు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం చికెన్ గునియా నుంచి కాపాడుకోవచ్చు. మస్కిటో నెట్స్ వాడడం, మన రూమ్స్ వెంటిలేటర్గా ఉండడం, మన చుట్టూ ప్లస్ మన ఇంట్లో ఈ దోమలు ఎక్కువ లేకుండా చూసుకోవడం, మనం బాడీ మీద ఎక్కువ క్లోత్స్ వేసుకోవడం, మస్కిటో రెపెలెంట్స్ వాడడం, ఇలాంటివి చేయడం వల్ల మనం చికెన్ గునియా బారిన పడకుండా చూసుకోవచ్చు. ఈ చికెన్ గునియా లక్షణాలు డెంగ్యూ జ్వరానికి దగ్గరగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఈ లక్షణాలు ఉన్నాయో మీరు ఒక డాక్టర్ని సంప్రదించడం మంచిది. థ్యాంక్ యూ.